సో సివిల్స్ ఖచ్చితంగా మనం కోచింగ్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు నాలెడ్జ్ అంటే? కోచింగ్ ఇప్పుడు ఇద్దరు ఉన్నారమ్మా పిల్లలు, ఇద్దరికి 90% కెపాసిటీ ఉంది అనుకుందాము. అక్కడ ఒకటే సీట్ ఉంది, ఒకళ్ళు కోచింగ్ తీసుకున్నారు, ఇంకొకళ్ళు కోచింగ్ తీసుకోలేదు. ఎవరికి వస్తుంది? డిపెండ్స్ అపాన్ దేర్ క్యాలిబర్ కదా. కోచింగ్ both are of equal caliber. That's what I said, 90% capacity. Then who will get it? మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారు, ఎవరికి వస్తుంది? కోచింగ్ తీసుకున్న వాళ్ళే అంటారు. అంతే కదా. ఇప్పుడు లెట్ us say 90% కెపాసిటీ, కోచింగ్ వల్ల 1% బెనిఫిట్ ఉందనుకుందాం. యూజువల్గా 80% స్టూడెంట్స్ ఎఫర్ట్ అమ్మా, 20% కోచింగ్ ఎఫర్ట్, గైడ్ ఎఫర్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే గైడెన్స్ తీసుకున్నప్పుడు, మెంటార్ దగ్గర గైడెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదవకూడదు, ఏది అవసరము ఏది అవసరం లేదనే విషయం లోపల చాలా టైం వేస్ట్ అయిపోతుంటుంది పిల్లలకి. అయితే కోచ్ అండ్ మెంటార్ ఉన్నారనుకోండి, వాళ్ళ దాంట్లో నిష్ణాతులై ఉంటారు కాబట్టి, ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి, చక్కగా గైడెన్స్ ఇస్తారు కాబట్టి, వేర్ ఎవర్ ఇట్ ఈస్